ఆడిముత్యం. వచ్చావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? జ్యూరీ మెంబర్ ఇక్కడ, రివ్యూవర్స్ అందరం కూడా మేమందరం కూడా జ్యూరీ మెంబర్సే. అందుకని మా ఒపీనియన్ తీసుకుని అప్పుడు నువ్వు డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని నామినేట్ చేయడం, ఎవరిని పడితే వాడిని ఎలిమినేట్ చేయడం కాదు. జ్యూరీ మెంబర్స్ అంటే మేమందరం కూడా వస్తాము, రివ్యూవర్స్ని కూడా కన్సిడర్ చేయాలి. అందుకని నేను కూడా వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్స్. నా డెసిషన్ కూడా ఇంపార్టెంట్. బాగానే వచ్చావు, ఎక్కడ మిస్ కొట్టకుండా జాయిగా వచ్చావు. డిసిప్లిన్ ఉంది నీలో. పోన్లే ఏదో ఒకటి చెప్తావు కదా, చెప్పనివ్వని ఇవాళ నేను ఆ పాయింట్ని తీసేస్తున్నాను. నీకు ఇచ్చిన స్క్రిప్ట్లోంచి అది కట్టు ఇవ్వాలి. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్స్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానా. అందుకని ఏం చేసావు ఇవాళ నువ్వు? అసలు ఇప్పుడు మనకి ఇవాళ వచ్చిన ఎపిల్లో చూసుకుంటే నువ్వు మధ్యలో లాస్ట్ చివరాకర్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో తారుమారు తక్కరమారు చేసేవని వచ్చింది. ఎందుకు? నీకు ఏం పని అసలు నాకు అర్థం కాదు. అక్కడ ముగ్గురు జ్యూరీ మెంబర్స్ని కూర్చోబెట్టావు కదా, వాళ్ళు కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నారు. మిస్కండక్ట్ మీద, మిస్కండక్ట్ నామ్ మీద ఆ యావర్ని మేము గిల్టీ బోర్డు మీద పెడుతున్నామని కరెక్ట్గానే ఇచ్చారు డెసిషన్. నువ్వు ఎందుకు మధ్యలో దూరం? నీకు ఎందుకు అబ్బాయిని సేవ్ చేద్దామని నువ్వు డిసైడింగ్ అయిపోయావా? అంటే మొన్న చేసావు బాగానే ఉంది, హ్యాపీస్. న్యాయంగా ఆడినప్పుడు నువ్వు న్యాయంగా జడ్జిమెంట్ ఇస్తే మేము అందరం కూడా హ్యాపీసే. ఇవాళ అబ్బాయి ఆడిన తీరు చూస్తే ఏం నాన్న, ఏం శంక వచ్చిందా నీకు? ఏమైనా సడన్గా ఏం వచ్చింది నాన్న నీకు? ఏమైపోయింది సడన్గా అనే ఒపీనియన్ మా అందరికీ వచ్చింది. అలాంటప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఆ మిస్కండక్ట్ బిహేవియర్ని కన్సిడర్ చేసి కాదనుకుంటే ఎలా చెప్తావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే నువ్వు ఏమైనా జడ్జ్ అని ఫీల్ అవుతున్నావా? నువ్వు నార్మల్ క్యారెక్టర్ చేస్తున్నావు అంతే, నిజం జడ్జిలా ఫీల్ అయిపోకు. నువ్వు అర్థమైందా? అందుకని ఆ లాస్ట్లో దూరి పొల్లెట్టావు నువ్వు. చూద్దాం ఇంక రేపు ఏమవుతుందో. నాకు తెలిసి రేపు ఎలాగో వాళ్ళు మధ్యలో డిస్కషన్ పెట్టుకుని మళ్ళీ ఆ పిల్లల్ని ఎడతారు. అంటే ఆ అబ్బాయి బిహేవ్ చేసిన తీరు చూసుకుంటే కనుక కరెక్ట్ డెసిషన్ అనిపించిందా? కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ మనకి ఆ కోర్ట్ రూమ్లో జరిగిన ఆ గొడవకి ఆ డిస్కషన్ చూస్తే ఎస్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని మనకు అనిపిస్తుంది. యావర్ని వేయడమే అక్కడ గిల్టీ బోర్డు మీద అనిపిస్తుంది. కాకపోతే లాజికల్గా ఆలోచించాలి అంటే నామినేషన్ అనేది అక్కడ వచ్చిన వ్యక్తి చెప్పిన రీజన్స్ని బట్టి తీసుకోవాలి. కాబట్టి అక్కడ గౌతమ్ చెప్పిన నామినేషన్ రీజన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అతను చెప్పిన రీజన్స్లో. సో ఆ విధంగా చూసుకుంటే అతను చెప్పిన రెండు రీజన్స్ కన్సిడర్ చేసి వాళ్ళకి ఏది స్ట్రాంగ్ పాయింట్ అనిపిస్తుందో అప్పుడు అది తీసుకోవాలి. కాబట్టి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం అక్కడ కట్ డౌన్ చేయడం అనేది కూడా కరెక్టే అనిపించిందిలే. ఏదో ఒకటి అప్పుడప్పుడు తెలుసో తెలియకో మంచి పనులు చేస్తున్నావు, బాగానే అప్రిషియేటెడ్. ఫస్ట్లో అలా అనిపించినా కూడా మళ్ళీ మధ్యలో కొంచెం ఆలోచించగా నువ్వు చేసిన పని కూడా కరెక్టే. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా నామినేట్ చేసే పర్సన్ రీజన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి అతను చెప్పిన దాంట్లోంచి ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ తీసుకుని వాళ్ళని నామినేట్ చేయాలి. అది మన రూల్. సో నువ్వు బాగానే టైంకి ఇన్వాల్వ్ అయ్యావు, వెరీ గుడ్, అప్రిషియేటెడ్. సరే ఇంక ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే బిగినింగ్ లో చూసుకుంటే మన రతిక అక్క ఇవాళంతా కూడా మామూలు అసలు ఏమైనా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అసలు బాబోయ్ ఆ పిల్ల నిజంగా ఇప్పటిదాకా ఏ సీజన్లోనూ ఇంత ఫ్లిప్పర్స్ని చూడలేదు నేనైతే. వచ్చి ఇక్కడ ఒక ముచ్చట పెడుతుంది, అమర్ దగ్గర కూర్చుని మాట్లాడింది, అమర్ తోటి చెప్పింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి నేను లీనియన్స్ ఇచ్చానా, ఎవరికి నేను లీనియన్స్ ఇచ్చానా? మరి ఆయన ఏమిటి అలా అంటారు? శివాజీ గారు 2 చేతులు చప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుందని అంటే ఆ మాట కరెక్టే. మనం అందరం చూసాం, మన అందరికీ తెలుసు, ఆ కొంపలో చాలా మందికి కూడా తెలుసు. కానీ ఆ పిల్ల మీద మళ్ళీ ఏమైనా ఫ్రెండ్షిప్ ఇలాంటివి ఉన్న వాళ్ళు అది గట్టిగా బయటకు చెప్పలేరు. కానీ శివాజీ గారు బయటకు అన్నారు అంతే. ఆ పిల్ల కూడా వచ్చి ఊరికే నవ్వుకుంటూ తినిపించుకుంటూ మరి అంత ఎక్స్ గుర్తుండిపోయి మర్చిపోలేకపోతున్నప్పుడు ఇంకోటి ఎవడో వచ్చి నోట్లో తినిపిస్తుంటే ఫుడ్ అది కూడాను నువ్వు తినకుండా ఉండాల్సింది, అప్పుడే అక్కడ బ్రేక్ కొట్టాల్సింది. అంత లీనియన్స్ ఇచ్చి మరి ఇప్పుడు 2 చాపట్లు కొడితేనే నా చేయి కూడా టచ్ అయింది అంటున్నారు, శివాజీ గారు సౌండ్ వచ్చింది అంటున్నారు. మరి అది నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టినట్టే కదా అనుకుంటూ అమర్దీప్ దగ్గర చెప్పేసుకుంది తన బాధ అంతాను. ఆయన ఏమో ఇంకాను అసలు వైల్డ్ ఇలాంటి ప్రాసలన్నీ కూడా ఏది పడితే అది ఆయన ఇష్టం. అసలు ఇంకా క్లారిటీ లేదు అమర్దీప్కి అయితే ఆ పిల్లంతా అక్కడ సమర్పించుకుంది ఆ బాధ అంతాను. ఇంక ఇటుపక్క చూసుకుంటే మన శోభా సెట్ అక్కయ్య అసలు మామూలుగా కాదు. అసలు ఇంటికే నేను యజమానురాల్ని, నా మాటే అందరూ వినాలన్నట్టుగా అసలు ఆ యాటిట్యూడ్ ఏంటో ఇవాళ ఆ పిల్లది నాకు అయితే నచ్చలేదు. ఇంత చేస్తే ఆ కాఫీ పౌడర్ గురించి ఆ లగ్జరీ బడ్జెట్లో వచ్చిన ఆ కాఫీ పౌడర్ దాచేసుకుందంట, ఎవ్వరికీ ఇవ్వదంట. నా ఇష్టం నేను ఇవ్వను, మేము గెలుచుకున్నాము, నా ఇష్టం నేను దాచుకుంటాను, నేను కాఫీ పొడి తప్ప మిగతా ఏమైనా ఇస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అనుకుంటూ రతిక అక్కయ్యతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. అసలు అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన తీరు, ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా చాలా హార్ష్గా ఎరగెంట్గా అనిపించాయి నాకైతే. శోభా సెట్ అక్కయ్య వ్యవహారం అంతా కూడా కాఫీ విషయంలో. ఆ కాఫీ గురించి అలాగా పోనీ ఎంత ఎనిమిస్ అయినా ఒక కొంపలో ఉంటున్నప్పుడు ఏదో కొంచెం కాఫీ పౌడర్ ఎవరు నాకు అర్థం కాదు, దాచేసుకుంటారా అంత దరిద్రంగాను? ఏం మెంటాలిటీలో ఏం ఆడుతున్నారో ఏంటో వీళ్ళైతే అర్థం కాదు. ఆ కిచెన్ నుంచి ఆ కిచెన్లో ఇచ్చే సామాన్ల లగ్జరీ బడ్జెట్ల గురించి వీళ్ళు కొట్టుకోవడం ఆపరు. అందులోనే ఎస్పెషల్లీ ఆల్ లేడీస్ అసలు నిజంగా మరీ చీప్గా కాఫీ పొడిని దాచేసుకుని
నాకు ఇవ్వంటుంది ఈ పిల్ల రతిక పాప అంటే అమ్మాయి తప్పు లేదు, అందరికీ రావాలి కదా, అందరినీ పంచుకోమని చెప్పారు నాగార్జున గారు. అలాంటిది ఈ పిల్ల కాఫీ పొడి మాత్రం నేను ఇవ్వను అనుకుంటూ లోపల దాచేసుకునే ఆ బిహేవియర్ ఏంటో చాలా వర్స్ట్ గా అనిపించింది నాకైతేను. సరే ఇంకిటు పక్క చూసుకుంటే తెల్లారిపోయింది, అందరూ డాన్సింగ్లు కట్టేశారు. మరి మన అమరేమో కూర్చుని ఇంకా ఆ లేడీస్తో చెప్తున్నాడు, నేను ఎవరిని నామినేట్ చేయొచ్చు, వీళ్ళ దగ్గర ఏం పాయింట్స్ ఉన్నాయి, మీరు ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు, కానీ వీడిని పంపించేస్తే బాగుంటుందేమో అనుకుంటూ ఆ పల్లవి ప్రశాంత్ మీదే పడతాడు. ఎందుకో ఇంకా ఆ లూప్లోంచి బయటకు రావట్లేదు ఈ పిల్లాడు. అసలు తనకి ఏమేమిటో తను ఆడుకోవాలి కానీ నాకు అర్థం కాదు. ఎంతసేపు అకౌంట్ని తొక్కేద్దామని చూస్తే మొదటికే మోసం వస్తుందేమో అని నా అభిప్రాయం. అసలు ఫస్ట్ ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ ఉండదు, మంచి స్ట్రాటజీ ఉండదు, ఏం ఉండదు. వెళ్ళిపోయి ఆ పల్లవి ప్రశాంత్ని ఐ హ్యావ్ ఎ పాయింట్ రా, ఐఎమ్ థింకింగ్ ఐ వాంట్ టు సెండ్ దట్ గాయ్ అవుట్ అనుకుంటూ మళ్ళీ సైగలు వీళ్ళు కూర్చుని ఇంకా ఆ తర్వాత ఏముంది సోఫా సెట్ అక్కని గోడెక్కిచ్చేసారు, తాళం కప్పిచ్చేహో ఆ తాళం చెవి నేక్ కెట్టేసుకుని హ్యాపీస్ అయిపోయింది, అందరు చప్పట్లు కొట్టేసుకున్నారు. సో థర్డ్ హౌస్ మేట్ మన శోభా సెట్ అక్కయ్య అనుకుంటూ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఏముంది మళ్ళీ మన యావరు తర్వాత సుభాశ్రీ అక్కయ్య. ఇవాళ నాకు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన క్యాండిడేట్ ఎవరంటే సుభాశ్రీ అని చెప్పచ్చు. ఎందుకంటే మంచి పాయింట్లు మాట్లాడింది, వచ్చిరాని తెలుగులో ఎంత కరెక్ట్గా కన్వే చేసింది, స్ట్రాంగ్గా కన్వే చేసింది, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా దింపేసింది. ఆ పాయింట్స్ అన్ని కూడా ఇంకా కంపల్సరీ నువ్వు జ్యూరీ యాక్సెప్ట్ చేయాల్సింది అలాంటి పాయింట్లు మాట్లాడింది. కానీ మన జ్యూరీ మెంబర్స్ మధ్యలో దూరి తెంగరోలలాగా అక్కర్లేని పాయింట్లన్నీ తీసుకున్నారు అనుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వదిలేసి. సరే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏమిటంటే యావరు సుభాశ్రీ మధ్య డిస్కషన్. యావరు చెప్తున్నాడు, నేను ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు నామినేట్ ప్రియాంక. వై? బికాజ్ పోలిస్తే అందరికంటే పోలిస్తే తన దగ్గర చాలా లో పేషెన్స్ లెవెల్ ఉంది నాకంటే కూడా. ఐ హ్యావ్ పేషెన్స్, ఓకే, బట్ తను మొన్న ఆలోచించకుండా నేను చెప్పే పాయింట్స్ లిజన్ చేయకుండా షీ నామినేటెడ్ మీ, షీ ఎక్స్క్లూడెడ్ మీ ఫ్రమ్ ద గేమ్, సో ఐఎమ్ గోయింగ్ టు నామినేట్ హర్ అనుకుంటూ ఆయన వర్షన్ ఆయన చెప్పేసుకుంటే సుభాశ్రీ అక్క ఎస్ దట్ ఈస్ రైట్, వ్యాలిడ్ పాయింట్, బట్ యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు నామినేట్ రతిక. ఐ హ్యావ్ 6 to 7 రీజన్స్ టు నామినేట్ హర్ అనుకుంటూ చెప్పింది అక్కయ్య. అక్కడే అసలు ఇంకా ఫ్లో మర్చిపోతానేమో అక్కడికి వెళ్ళేటప్పటికి అనుకుంటూ ప్రాక్టీస్ కూడా చేసుకుంది. నేను ఫస్ట్ పాయింట్ ఈస్ అసలు బిగ్ బాస్ కొంపలో మనము వచ్చాక ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యాజ్ పర్ ద రూల్స్ నువ్వు మాట్లాడకూడదు సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ నీ పాస్ట్ కానీ దేని గురించి నువ్వు హౌస్లో మాట్లాడకూడదు. అలాంటిది అతను సెలబ్రిటీ అయ్యి అతని గురించి కూడా ఆలోచించకుండా నువ్వు అంత నిజంగా లవ్ చేసావు అంటే నువ్వు అతని గురించి ఇక్కడ బ్యాడ్గా చెప్పవు, రైట్? చెప్పవు. కానీ నువ్వేం చేసావు, అందరికీ వెళ్ళి ఎక్స్ గురించి నా ఎక్స్ మర్చిపోలేకపోతున్నాను అనుకుంటూ అతను ఒక సెలబ్రిటీ, అతని బ్యాడ్ ఇమేజ్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు కొంపలో. అందుకని అది చాలా పెద్ద మిస్టేక్, చాలా రూల్ బ్రేకింగ్, కాబట్టి అది నాకు నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ తనకంటూ ఒక డెసిషన్ మేకింగ్ లేకుండా ఈ ఎక్సే గుర్తొస్తున్నాడు నాకు అనుకుంటూ చెప్పి ఎవరో నామినేట్ చేస్తే వాళ్ళ నామినేషన్ బేస్ మీదే చేసేసాను అనుకుంటూ ఒక క్లారిటీ లేకుండా లోపల ఒక మాట బయట ఒక మాట చెప్పింది తను. సో ఐ హ్యావ్ క్లారిటీ, 6 to 7 రీజన్స్ ఐ am going to nominate her అనుకుంటూ అక్కయ్య మనం వచ్చి రాని తెలుగులో ఎంత క్యూట్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది రీజన్స్ అన్ని కూడాను. నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి పాయింట్స్. అయితే మన యావరేమో సలహా ఇచ్చాడు, వద్దు ఇలాంటివి చెప్పొద్దు, ఎందుకని అంటే దట్ ఈస్ పర్సనల్, నో పర్సనల్ డీటెయిల్స్ తేవద్దు కదా అంటే దెన్ వై డిడ్ షీ బ్రింగ్ పర్సనల్ డీటెయిల్స్ హియర్ అనుకుంటూ మన సుభాశ్రీ అక్కయ్య కూడా మళ్ళీ పాయింట్ మీద పాయింట్ ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ, అక్కడ లాయర్ పాప, లాయర్ అడ్వకేట్ ట్రైనింగ్ అంతా అయిపోయింది ఆల్రెడీ, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది అంతే కొంపలో. అందుకని అక్కయ్యతో వాదించడం అనేది ఇష్టంతో కూడిన వ్యవహారం. అందుకని చాలా క్లియర్గా మంచి మంచి పాయింట్స్ అన్ని తీసింది అక్కయ్య, సుభాశ్రీ అక్కయ్య. అయితే ఇంక ఈ తర్వాత ఇటుపక్క చూసుకుంటే మన రతిక అక్కయ్య ఇంకా అసలు ఆపకుండా అదే డిస్కషన్. అంటే ఈసారి శివాజీ గారిని పట్టుకుంది ఆ పిల్ల, శివాజీ గారి మీద టార్గెట్ పెట్టుకుంది. ఈయన ఏదో ఒకలాగా మనం డౌన్ చేసేయాల్సిందే, అందరి దగ్గరికి వెళ్ళి గాసిపింగ్ స్టార్ట్ చేసేద్దాం, మనం బిచ్చింగ్ చేసేద్దాం, అందరి దగ్గరికి వెళ్ళిపోయి శివాజీ గారి గురించి అనుకుంటూ మళ్ళీ అమర్దీప్ దగ్గరికి వెళ్ళిపోయింది. అమర్దీప్ అసలు చూసేవా ఆయన మళ్ళీ ఆ చప్పట్ల గురించే, ఆ చప్పట్లు రెండు కొడితేనే సౌండ్ వస్తుంది అంటారు, అసలు నన్ను నా క్యారెక్టర్ గురించి అట్లా ఎలా మాట్లాడతారు అనుకుంటూ మళ్ళీ అదే పాఠం. ఇప్పుడు కాదు చూడు, మళ్ళీ ఇక్కడ కూడా మెన్షన్ చేసింది ఆ ఎక్స్ గురించి ఆ పిల్ల. అసలు నాకు అర్థం కాదు, ఊరికే నాకు కూడా మనం మొన్న ఎప్పుడో ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం, ఊరికే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ పిల్లకి ఓట్లు వేయాలని చెప్పి అట్లా పోర్ట్రే చేస్తుందా ఏంటో మనకు తెలియదు కానీ అమ్మాయి ఇంటెన్షన్. బట్ అది అసలు కంప్లీట్లీ అన్నెసెసరీ. అసలు ఒకవేళ ఉన్నా కూడా ఎవరు చెప్పుకోరు, ఇంత మన టీవీలోకి వచ్చేసి నా ఎక్సే గుర్తొస్తున్నాడు నాకు అనుకుంటూ అతను ఒక సెలబ్రిటీ ఉండి సెలబ్రిటీ గురించి ఇలా షోలో చెప్పరు. ఎగ్జాక్ట్లీ సుభాశ్రీ అక్కయ్య పాయింట్స్ చాలా వ్యాలిడ్ అనిపించింది. అమ్మాయి చేసింది కూడా చాలా వరస్ట్గా అనిపించింది. ఇప్పుడు ఆ డిస్కషన్ అంతా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డిస్కషన్ మొదలెట్టి ఎక్స్ అదే ఒక ఫోకస్ పెట్టింది ఆ
టర్మ్ మీద, ఆ వర్డ్ మీద పెట్టి దాని గురించి డిస్కషన్లు మొదలెడుతోంది పెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి. నేను మర్చిపోలేకపోతున్నాను రా, నేను అది క్లియర్గా చెప్పాను, ఒక ఫ్రెండ్లీగానే నేను బిహేవ్ చేశాను, కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అట్లా ఉంటే ఏమవుతాయి, నేను అట్లానే చెప్పాను అనుకుంటా. రాతిగా అక్కయ్య ప్రదర్శన ఇచ్చేసింది మనకి అమర్ దగ్గర. ఈయన ఒకడు మన అమర్ గారు ఎవరేమంటే దానికి తానా అంటాడు తందానా అంటాడు, కానీ ఆయన ఒపీనియన్ ఏమిటో చెప్పడా. ఎస్ కరెక్ట్ రా, నీ పాయింట్ కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా తోలు బొమ్మల్లాగా ఆడుతున్నారు, శివాజీ గారు చెప్పిన దానికంతే, వాళ్ళకంటూ ఒపీనియన్ లేకుండా అనుకుంటూ. మరి రతిక అక్కయ్య కూడా ఆయన ఏం చెప్పాడో అదే నామినేషన్లో వేసేసుకుంది కదా చివరి పోయిన వారాల్లో, అదే ఒప్పుకుంది ఆ పిల్ల కూడా. మరి అలాగే ఒక గ్రూప్ లాగా ఉంటారు కొంపలో, ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఎవరి దగ్గర పాయింట్స్ నచ్చాయో, ఎవరితో కంఫర్టబుల్గా ఉందో వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెట్టుకుంటున్నట్టుగానే. అందుకని మళ్ళీ వెళ్ళి ఆ శివాజీ గారి గురించి వీళ్ళిద్దరూ డిస్కషను. ఇంక ఇటుపక్క చూసుకుంటే నామినేషన్స్ పెంట మొదలైపోయింది. వాళ్ళైతే నువ్వేమో ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, మా ఇంటి సభ్యులు ఉన్నారు కదా, మా ముగ్గురు, మా శోభా శెట్టి అక్కయ్య, మా శివాజీ గారు, మా సందీప్, వీళ్ళు ముగ్గురు జడ్జిల్లా వ్యవహరించేస్తారు. ఇప్పుడు జ్యూరీ మెంబర్స్ వాళ్ళకే మొత్తం రైట్ అంతా ఉంటుంది. అసలు ఎవరు రావాలి, ఎవరిని మీరు నామినేషన్ చేసిన వాళ్ళలోంచి ఎవరిని పిక్ చేసుకుని అక్కడ గిల్టీ బోర్డు మీద ఎవరిని పెట్టాలి అనేది వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. అయితే ఇప్పుడు నామినేషన్ కూడా ప్రాసెస్ ఏమిటయా అంటే, పేరు పిలిచినప్పుడు వచ్చి ఇద్దరు పేర్లు చెప్పాలి. ఆ ఇద్దరు పేర్లని ఎందుకు నామినేట్ చేస్తున్నారో కూడా రీజన్స్ చెప్పుకున్నాక మన ముగ్గురు జ్యూరీ మెంబర్స్ డిసైడింగ్ అయిపోతారు, ఎవరిని చేసిన నామినేషన్ వ్యాలిడ్ గా ఉందని చెప్పేసి డిసైడ్ అయిపోయి వాళ్ళని ఎక్కిచ్చేస్తారు గోడ అనుకుంటూ. మళ్ళీ నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చేసుకున్నావు ఎలా చేయాలి ఏంటి అనేది. సరే ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మనకి యావర్ వచ్చేసాడు. యావర్ వచ్చేసి మనకి చూసుకుంటే ప్రియాంకని తేజాని నామినేట్ చేశాడు. అయితే అతను చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ గానే ఉన్నాయి, అతను ఏం ప్రిపేర్ అయ్యాడో అదే చెప్పాడు. మన ప్రియాంక పాప అది యాక్సెప్ట్ చెయ్యలేదు. నువ్వు నీ బిహేవియర్ ఇలాగే ఉంటుంది, ఇట్లానే అరగెంట్ గా బిహేవ్ చేస్తావు కాబట్టే నేను నీ నామినేషన్ ఆ రోజు నిన్ను ఎలిమినేట్ చేశాను, నేను పోటీ పడకుండా అనుకుంటే ఆ పిల్ల వర్షన్ ఆ పిల్ల చెప్పేసుకుంది. మరి ఎవరేమో నువ్వు అలా చెయ్యబట్టే నేను ఇవాళ నిన్ను నామినేట్ చేస్తున్నాను, నువ్వు ఏంటంటే నీకు అసలు పేషెన్స్ లేదు, నువ్వు వినవు అసలు. నన్ను నేను ఏం చెప్పాను ఆ రోజు విని ఉంటే నేను అంత ఇది అవ్వకపోదును. మీ ఇద్దరు కూడా ఫెమినిస్టులాగా బిహేవ్ చేసి మేమిద్దరమే పోటీ పడిపోవాలి అని చెప్పేసి అట్లా నన్ను చేశారు. సో నా వర్షన్ ఏంటో చెప్దాము అనుకునే లోపే మీరు డెసిషన్ తీసేసుకునేప్పటికీ నాకు ట్రిగ్గర్ అయ్యింది. అసలు అక్కడ శోభా శెట్టి తోటి డిస్కషన్లో నాకు ట్రిగ్గర్ అయ్యి నేనేదో గొడవ పెట్టుకుని నా ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటే నువ్వెందుకు దాన్ని కన్సిడర్ చేసి అట్లా నీ డెసిషన్ చేయడము అనుకుంటూ ఈయన వర్షన్ ఆయన చెప్పేసుకున్నాడు. ప్రియాంక ఏమో నేను యాక్సెప్ట్ చేయను, అది నాకు అనిపించింది, నాకు నీ బిహేవియర్ నచ్చలేదు, అసలు నువ్వు కామ్గా ఉండుంటే నేను అసలు నిన్నే ఎంచుకునేవాడిని, కానీ నీ బిహేవియర్ యారగెంట్గా ఉండబట్టి నేను నిన్ను రోజు శోభా శెట్టి నుంచి నీకు స్విచ్ అయ్యాను నేను అనుకుంటూ ఆ అమ్మాయి చెప్పేసుకుంది. అలాగే తేజాని ఎందుకు నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ చెప్పాడు యావరు. ఏం ఆడాడు అతను, ఫిజికల్ గేమ్ అంటే వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా నన్ను టార్చర్ చేసే టాస్క్ లో దామినికి రతికాకి ఇన్పుట్స్ ఇస్తున్నాడు తప్ప తను వచ్చి ఫిజికల్ గా ఏమీ చెయ్యలేదు. సో నాకు అది సేఫ్ గేమ్ ఏమో అనిపిస్తుంది, ఇప్పుడు ఇది బయటకు ఎలా పోర్ట్రే అవుతుందో అనుకుంటూ సేఫ్ గా ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. సో అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. ఆ రెండు పాయింట్స్ కూడా అతనికి సెల్ఫ్ గా అనిపించి అతను చెప్పుకున్న పాయింట్స్ రెండు నాకు బాగానే అనిపించాయి, ఓకే కన్సిడర్ చేయొచ్చులే ఇవి అనిపించాయి. అయితే ఇప్పుడు మన జ్యూరీ మెంబర్స్ చేతిలోకి వచ్చేసింది డెసిషన్ మేకింగ్. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు, అంత క్లియర్ గా తేజ గురించి అంత క్లియర్ పాయింట్స్ చెప్పి పోనీ అట్లీస్ట్ ఆ ప్రియాంకది తన ఇష్టం, తన డెసిషన్ మేకింగ్ లో ఆ అమ్మాయి ఆ రోజు అతని బిహేవియర్ చూసుకుంటే ఫ్రస్ట్రేషన్ తోటి అలా చేశాడు కాబట్టి ఆ అమ్మాయికి నచ్చక స్విచ్ చేసుకుంది, ఓకే అది కొంచెం అమ్మాయి ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ అమ్మాయికి అనిపించింది కాబట్టి అది పక్కకు తీసిన. తేజాని ఎందుకు సేవ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ప్రియాంకని ఎంచుకుని గిల్టీ బోర్డు మీద ప్రియాంకని పెట్టారు. అయితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే కంటెండర్ నుంచే తొలగించేయడం అతనికి ఒక అవకాశం పోయినట్టు కాబట్టి అది మనం స్ట్రాంగ్ పాయింట్ లా కన్సిడర్ చేద్దాం అనుకుంటే కన్సిడర్ చేశారు. బట్ అసలు చూసుకుంటే అసలు తేజాని ఎందుకు సేవ్ చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి వాళ్ళు వచ్చి ఆడుతున్నాను కదా నా స్ట్రాటజీ అది అనుకుంటూ ఈయన చెప్తాడు, ఈయన ఎందుకు సేవ్ చేశారు అనేది మరి అది పక్షపాతం ఏమైనా చూపించారా ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ నిజంగానే చూస్తే మనం ఎపిసోడ్స్లో తేజ పెద్దగా ఏ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే ఏం లేదు. నిజంగానే అతను పక్క వాళ్ళకి అసైన్ చేసి మీరు చేయండి అనుకుంటూ చెప్పినవి చూసాం మన యావర్ని టార్చర్ చేసే టాస్క్లో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ డెసిషన్ మేకింగ్లో ఇవాళ జ్యూరీ మెంబర్స్ ప్రియాంకని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్యాప్లో మళ్ళీ రతిక అక్కయ్య ఇంకో దర్శనం ఇచ్చుకుంది. శివాజీ గారు ఏదో ప్రశాంతంగా తింటున్నారు, ఆయన పాపం ఆయన మట్టుకు ఆయన కూర్చుని వచ్చేసింది. సార్ మీరు 2 చప్పట్లు అన్నారు సార్, ఆ 2 చప్పట్లలో ఒక చెయ్యి నా చప్పుడు నుంచి నా చెయ్యి నుంచి వచ్చింది చప్పుడు అనుకుంటూ చెప్పారు సార్, అది క్యారెక్టర్ని అలా అన్నట్టే కదా సార్ అనుకుంటూ అక్కడ ఉమెన్ కార్డ్ ఏదో ప్లే చేద్దామని చాలా ట్రై చేసింది కానీ అది పండదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఆడియన్స్కి తెలుసు, ఇంట్లో కొంపలో ఉన్న వాళ్ళకి తెలుసు, దామినికి తెలుసు, వెళ్ళిపోయిన వాళ్ళ అందరికీ తెలుసు అక్కడ అమ్మాయి ఎలా బిహేవ్ చేసింది ఇనీషియల్ ఎపిసోడ్స్లో అనేది అందరికీ తెలుసు. కానీ ఆ పిల్ల ఏదో ట్రై చేసేస్తోంది, అసలు నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టారు, నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బ కొట్టుకుంటున్నదే ఆ పిల్ల ఎక్స్ గురించి మాట్లాడుకుంటూ ప్రతిసారి వచ్చేసి నా ఎక్సో అనుకుంటూ ఇవాళ కూడా చాలా సందర్భాల్లో మొదలెట్టింది. అసలు ఆ పిల్ల అవన్నీ వదిలేసి గేమ్ మీద ఫోకస్ పెట్టి ఎత్తులు ఎలా వేయాలి ఎలా ఆడాలి అనేది పెట్టుకుంటే సరిపోతుంది.
అయిపోతుంది. ఊరికే ఇక్కడ ఒక మంట ఎట్టి మళ్ళీ ఈ మంట గురించి ఇక్కడ డిస్కషన్ ఎట్టి ఎందుకని నాన్సెన్స్ అంటాను నేను. శివాజీ గారు మీరు అలా అన్నారండి నా క్యారెక్టర్ గురించి, నాకు చాలా బాధేసిందంటే ఏం చేయమంటావమ్మా, నేను అప్పుడే సారీ చెప్పాను నీకు, ఇప్పుడు కూడా చెప్తాను మళ్ళీ, నేను అన్న ఉద్దేశం అది కాదు. నాగార్జున గారు మళ్ళీ ఆ బిట్లు ఆ సీన్లు వీడియోలు వేస్తే నీకు బాగుండేదా, దాని గురించి నేను ఏదో లైటర్ నోట్లో ఇద్దరికి ఉందిలేండి ఇద్దరు అలాగే చేశారని కూడా చాలా ఫన్నీగా చెప్పాను నేను. దాన్ని అంత సీరియస్ తీసుకోకు, నువ్వు ఒకవేళ హర్ట్ అయి ఉంటే కనుక క్షమాపణ కోరుతున్నాను, కాళ్ళు పట్టుకోమంటావా చెప్పు అనుకుంటూ అంతవరకు డిస్కషన్ పెట్టింది ఆ పిల్ల. ఆయన ఇరిటేట్ చేసి అనవసరమైన డిస్కషన్ ఇదంతా. ఈ పిల్ల చేసింది ఒప్పుకోదు అంతే, కాకపోతే ఊరికే ఆర్గ్యుమెంట్లు ఏదో ఒకటి చేసేద్దాం మనం, ఏదో హైలైట్ చేసేద్దాం పాయింట్ అనుకుంటూ అక్కర్లేని పనులు నేను ఆట ఆడుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ పిల్ల తొక్కలో డిస్కషన్ అది పెట్టేసుకుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మన నామినేషన్ పెంట మొదలైపోయింది. ఈసారి ఎవరు వచ్చారయ్యా అని చూసుకుంటే సుభాశ్రీ అక్కయ్య, ది లాయర్ సుభాశ్రీ, అడ్వకేట్ సుభాశ్రీ అక్కయ్య వచ్చేసింది. అసలు నాకు ఇవాళ చాలా బాగా నచ్చింది, ఆ పిల్ల బాగా మాట్లాడింది అసలు, అందుకే నాకు చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది ఆ పిల్ల గురించి చెప్పాలి అంటే. చక్కగా వచ్చి మాట్లాడింది, అనుకున్న పాయింట్లన్నీ క్లియర్గా అసలు ఎక్కడా తడపడకుండా, ఎంత అరిచిన ఆ పిల్ల అటుపక్క రతిక ఎంత రెచ్చగొట్టినా కూడా ఏం రెచ్చిపోకుండా ఎస్ అనుకుంటా అవే పాయింట్ ఏమనుకుందో అది స్టిక్ అయి ఉంది స్ట్రాంగ్ గాను. అయితే వచ్చి రతికాని తర్వాత అమర్దీప్ని ఎంచుకుంది. రతికాకి చెప్పిన పాయింట్స్ ఇందాక అనుకున్నట్టుగానే, నువ్వు ఇట్లా ఎలా చెప్తావు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి అందరు కామ్ అయిపోయారు, అసలు ఆ పాయింట్ చెప్తున్నప్పుడు మాత్రం ఒక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు వచ్చి, ఎందుకంటే అది రూల్స్ గురించి నువ్వు వచ్చి మళ్ళీ వ్యతిరేకంగా అలా కది ఇలా అన్నా అంటే నీకు బొక్కడిపోతుంది. అందుకని అది అందరూ గ్రహించారు, రూల్స్ మాట్లాడుతుంది అక్కయ్య అసలు అడ్వకేట్, నోరు మూసుకుని కూర్చోండిరా జ్యూరీ మెంబర్స్ మీరు కూడా కామ్గా ఉండండి అనుకుంటూ అందరూ నిశ్శబ్దంగా విన్నారు అక్కయ్య చెప్పే పాయింట్లు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నాను అంటే, నువ్వు సెలబ్రిటీ నా ఆ ఎక్స్ గురించి వచ్చి నువ్వు ఇంట్లో చెప్పడం, మనకి రూల్ బుక్లో ఫస్ట్ చెప్పిన పాయింటే అది, నువ్వు ఎవరి గురించి ఇంట్లో మాట్లాడకూడదు. ఒక సెలబ్రిటీ ఆర్ పొలిటీషియన్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి కాకుండా బయట వాళ్ళ గురించి కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇంట్లో డిస్కషన్ పెట్టకూడదు అని చెప్పిన రూల్ నువ్వు బ్రేక్ చేసావు. సో నా ఫస్ట్ పాయింట్ అది, నువ్వు బిగ్ బాస్ రూల్ బ్రేక్ చేయడం వల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. బికాజ్ నువ్వు అది చేయకూడదు, ఎందుకని అంటే నువ్వు ఏదో కావాలని నీ మీద లైమ్ లైట్ రావాలి అని చెప్పేసి నువ్వు ప్రతిసారి ఎక్స్ గురించి అందరి దగ్గర డిస్కస్ చేస్తున్నావు. అది మళ్ళీ స్టేజ్ మీద నాగార్జున గారు తీయాలి, ఎవరు ఎక్స్ చెప్పు అనుకుంటూ. సో నువ్వు ఏదో ఒక డిస్కషన్లో ఉండాలి, ఎంతసేపు నీ మీదే ఫోకస్ ఉండాలి, నీకు బయట నుంచి కూడా ఆ ఎక్స్ తాలూకా సపోర్ట్ రావాలి అని చెప్పి చేస్తున్నావేమో అని నాకు అనిపిస్తోంది అనుకుంటూ అక్క చాలా బాగా చెప్పేసింది పాయింట్స్. అవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రిక్ట్ పాయింట్స్. అసలు ఇంకా పక్కన వాళ్ళు మాట్లాడలేరు. కానీ రతికా అక్కయ్య కదా అటు పక్క ఉన్నది, ఏదో వాదన చేసుకుంది ఆ పిల్ల. అంటే వ్యాలిడ్ పాయింట్లు కాదండి, నా ఇష్టం వచ్చింది నేను చెప్పుకుంటా అనుకుంటే అక్క ఏదో ట్రై చేసింది కానీ అది పండలేదు. సరే ఇంకో పాయింట్ చెప్పింది కూడా వ్యాలిడే, మంచి పాయింట్ చెప్పింది. ఇంకోటి కూడా ఏంటంటే, నువ్వు ఫ్లిప్పర్లా బిహేవ్ చేస్తున్నావు, లోపల వెళ్ళి ఏమో అక్కడ కన్ఫెషన్ రూమ్లో ప్రిన్స్ని కంటెండర్లా పనికిరాడు అనుకుంటూ చెప్పావు, బెడ్రూమ్లో ఏమో ప్రిన్స్ నువ్వు గెలిస్తే నాకు చాలా బాగుంటుంది, హ్యాపీ ఫీల్ అవుతాను అనుకుంటూ చెప్పావు కదా. సో నాకు ఇది స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అనిపిస్తుంది. సో నాకు నచ్చలేదు అట్లా చేయడము. సో నీకు క్లారిటీ లేదు. అండ్ అమర్ చెప్పాడు అని చెప్పి ఎవరినో నామినేట్ చేసేసాను అని చెప్తున్నావు మధ్యలో ఎప్పుడో వచ్చి. సో అవన్నీ కూడా రాంగ్ అనిపిస్తోంది నాకు. సో ఈ బేసిస్ మీద నేను నిన్ను నామినేట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటూ అక్కయ్య మన జ్యూరీ మెంబర్స్కి అందరికీ చెప్పేసింది. అయితే ఇంకో నామినేషన్ ఏమిటయా అంటే మన అమర్దీప్ది చెప్పింది. అమర్దీప్ అసలు ఏం ఆడుతున్నాడో నాకు తెలియట్లేదు, వైల్డ్ ఆడతాను అన్నాడు, బట్ అసలు ఆటే ఆడట్లేదు. అట్లీస్ట్ అతను గ్రహించాడు నేను మైల్డ్గా ఆడుతున్నాను అని. సో దట్ ఈస్ గుడ్ పాయింట్. సో ఇక మీదైనా వైల్డ్గా ఆడి ఏమైనా పనులు కూడా చేయాలి అనుకుంటున్నాను అనుకుంటూ చెప్పేసింది. అయితే అమర్దీప్ అలా చెప్పి ఏం చెప్తావు చెప్పు అనుకుంటూ అట్లా ఒక యాటిట్యూడ్ పెట్టుకుంటూ విన్నాడు. అయితే అతని పర్సన్ ఆయన చెప్పుకున్నాడు, నేను ఏదో ప్రాస గురించి ఎప్పుడో రాసుకున్న డైలాగులన్నీ ఈ కొంపలో వాడుతున్నాను, అవన్నీ పట్టుకుని నువ్వు నన్ను నామినేట్ చేస్తా అంటే ఎలాగ, నేనేదో తెలుసో తెలియకు ఏదో మాట్లాడేశాను. సరే ఆ వైల్డ్ అనేది ఏదో సరదాగా ప్రాసలో అన్నాను, కాకపోతే ఇప్పుడు నేను ఏం పనులు చేయట్లేదు ఆ కొంపలో, చెప్పండి జ్యూరీ మెంబర్స్ మీరు చెప్పండి అన్న, అసలు ఇది నేనేం పనులు చేయట్లేదు అంటున్నారు అనుకుంటూ ఆయన వాదన ఆయన చేసుకున్నాడు. కానీ మన సుబ్బు అక్కని ఇష్టం నువ్వేమైనా మాట్లాడుకో, నా పాయింట్స్ అయితే అవే అనుకుంటూ ఆ అమ్మాయి వర్షన్ అమ్మాయి చెప్పేస్తే ఈయనేమో ఇంకా రెచ్చగొట్టేసి నువ్వేం చేసావు, ఎంతసేపు రోటీలు ఒత్తుతూ ఉంటావు అంటే వెళ్ళి పెట్టుకో సుభాశ్రీ రోటీస్ అనుకుంటుంటే పెట్టండి ఏం పర్వాలేదు బోర్డు పెట్టండి అనుకుంటూ అక్క చాలా కూల్గా మంచిగానే ఆ అమ్మాయిని డిఫెండ్ చేసుకుంది. సో ఆ అమ్మాయి ప్రకారం చూసుకుంటే రతికాని అమర్దీప్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసింది. మన జ్యూరీ మెంబర్స్ చాలా డిస్కషన్ పెట్టేసుకుని వచ్చేసి రతిక అక్కని బోర్డు ఎక్కిచ్చేశారు. కాకపోతే అక్కడ చెప్పిన పాయింట్లే నాకు నచ్చలేదు. అసలు అంత క్లియర్గా అక్కయ్య చెప్పింది రతిక అక్కయ్య చేసిన మిస్టేక్స్, రూల్ బ్రేక్ చేసిందని. ఆ పాయింట్స్ వదిలేసి వెళ్ళిపోయేవో తొక్కలో పాయింట్స్ పట్టుకుని ఈ అమ్మాయిని అందుకని ఎక్కిస్తున్నాము. అప్పుడు అమర్దీప్ చెప్పిన రీజనే కాపీ పేస్ట్ చేసేసి నేను నామినేట్ చేశాను, అది నా మిస్టేకే, నా ఎక్స్ గుర్తొచ్చి నాకు మైండ్ దొబ్బేసింది కాబట్టి నేను అలా చేశాను అనుకుంటూ చెప్పావు కదా, అది రాంగ్ అనిపించింది అనుకుంటూ వాళ్ళు ఆ బేసిస్ మీద ఆ పిల్లని ఎక్కిచ్చేశారు. అయితే అక్కడ డిస్కషన్లో మళ్ళీ మన శివాజీ గారు
ఎందుకు రతికాని సేవ్ చేద్దాం అనుకున్నారో మరి నాకు అర్థం కాలేదు. బట్ ఆలోచించగా ఏంటంటే ఇప్పుడు మన అమర్దీప్ 3 yearsగా నాకు ప్రియాంక వీళ్ళందరూ తెలుసు, ఆ ఫ్రెండ్షిప్ అది ఉంది అన్నాడు. అవన్నీ నువ్వు ఇంట్లో చూపించకూడదు, ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండ్ అనేది గేమ్లో పెట్టకూడదు. సో నాకు ఆ పాయింట్ నచ్చలేదు. ఆ బేసిస్ మీద అమర్ని చేద్దామని చెప్పాను. కానీ మెజారిటీ చూసుకుంటే శోభా శెట్టిను మన సందీప్ నిన్ను రతికాని నామినేట్ చేద్దాము, తిన పాయింట్స్ ఇంకా వ్యాలిడ్గా ఉన్నాయని చెప్పి నన్ను ఒప్పించారు. కాబట్టి నేను ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మెయిన్ ఎక్కువ 2 votes ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను కూడా నిన్ను నామినేట్ చేస్తున్నాను అనుకుంటే చెప్పడం క్లారిటీగానే చెప్పారు. కానీ అది ఎలా అయిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండి ఇంకా నన్ను ఫోర్స్ చేసి ఒప్పించారేమో అన్నట్టుగా కన్వే అవ్వింది డెఫినెట్గా అది మన సందీప్కి కానీ శోభా శెట్టికి కానీ. అందుకని వాళ్ళిద్దరూ హట్టే సార్ మీరు రూల్ అండ్ డివైడ్ లాగా చేస్తున్నారండి, అది మంచిది కాదంటే లేదు లేదు నేను చెప్తున్నాను కదా క్లియర్ గానీ, బట్ మీ వర్షన్ కూడా విన్నాక నాకు అనిపిస్తోంది స్ట్రాంగ్గానే ఈ అమ్మాయిని చేయడమే కరెక్ట్ అనుకుంటూ ఆయన కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. సో ఈ రౌండ్లో మనకి శుభాశ్రీ చెప్పిన రౌండ్లో రతికాకని బోర్డు ఎక్కిచ్చేశారు. సో ఇప్పటిదాకా చూసుకుంటే ప్రియాంక అండ్ రతిక గిల్టీ బోర్డు మీద కూర్చున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గౌతమ్ టర్న్ వచ్చింది. గౌతమ్ వచ్చేసి యావర్ని తేజాని నామినేట్ చేశాడు. అయితే అసలు యావర్కి కానీ తేజకి కానీ చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో అసలు అంటే అతను ప్రిపేర్డ్గా లేడు. అసలు అతను చేద్దాం అనుకున్న నామినేషన్స్ వీళ్ళని కాకపోయి ఉండొచ్చు, ఆర్ ఈ రీజన్స్ కాకపోయి ఉండొచ్చు, రీజన్సే లేకపోయి ఉండొచ్చు. సో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వచ్చి ఏవో పాస్ట్లో తవ్వుకున్నాడేమో. అవన్నీ కూడా అంత బేస్లెస్ సిల్లీ రీజన్స్ లాగా అనిపించాయి, అంటే యూజ్లెస్, దానికి అంత వెయిట్ ఉండదేమో అనిపించింది అతను చెప్పిన రీజన్స్కి. అండ్ మన తేజకి చెప్పిన రీజన్ కూడా కాపీ పేస్ట్ లాగే అనిపించింది. ఇప్పుడు యావర్ ఏదైతే చెప్పాడో గేమ్లో పార్టిసిపేషన్ లేదు ఫిజికల్గా అనేది, అదే రీజన్ చెప్పేశాడు తేజకి. అయితే ఇప్పుడు మన యావర్కిను గౌతమ్ మధ్య చాలా పెద్ద గొడవ అయిపోయింది. మళ్ళీను ఇందులో చూసుకుంటే కనుక గౌతమ్ చెప్పిన రీజన్ పక్కన పెట్టేస్తే డెఫినెట్గా అది సిల్లీ రీజనే, అన్నెసెసరీ రీజన్. అది ఇంకేమైనా చెప్పు ఉండొచ్చు, అది పక్కన పెట్టేస్తే ఇవాళ అనవసరంగా బ్యాగ్ చేసుకున్నది ఎవరయ్యా అంటే యావర్ అని చెప్తాను నేనైతే. అన్నెసెసరీ బిహేవియర్, అది అవసరమే లేదు అసలు. అసలు అక్కడ అంత ఎమోషన్ లేదు, అంత ట్రిగ్గర్ అయ్యే పాయింట్ కూడా ఏం లేదు. గౌతమ్ కూడా ఏం అంత ట్రిగ్గర్ అయిపోయేలాగా బిహేవ్ చేయలేదు. అతను ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంత ఓవర్గా గొంతుకు మార్చేసి యో 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 అనుకుంటూ ఏంటో అసలు నిజంగానే యానిమల్ లాగే చేశాడు ఇవాళ చెప్పాలి అనుకుంటే యావర్. అంత బిహేవియర్ అయితే అవసరం లేదు. మన ఏ ఎమోషన్ జెన్యూన్గా అనిపించి ఆడియన్స్ అందరూ ఓట్లేశారో ఇవాళ ఈ ఎమోషన్ ఏదైతే ప్రదర్శించాడో యాంగర్, అన్నెసెసరీ యాంగర్, ఆ ఫ్రస్ట్రేషన్ చాలా అన్నాయింగ్గా అనిపించింది డెఫినెట్లీ. సో అలాంటివి కట్ చేసుకోకపోతే మాత్రం ప్యాక్ యువర్ బ్యాగ్స్ అయిపోతాడు. ఇప్పటిదాకా సంపాదించుకున్నాను నేను, ఆడియన్స్ నన్ను సంపాదించుకుని ఇప్పటిదాకా నడిపించారు అనుకుంటూ చెప్తున్నాడు యావరు. అలాగే గౌతమ్ కూడా పాయింట్ వేశాడు, నిన్ను ఒక్కడనే కాదు బాస్, మమ్మల్ని కూడా ఆడియన్స్ సపోర్ట్ చేస్తుంటేనే మేము నామినేషన్ నుంచి బయటకు వచ్చి మేము సేవ్ అయ్యి ముందుకెళ్తున్నాము, సో నువ్వు అది హైలైట్ చేసుకోకు అనుకుంటూ చెప్పాడు. కరెక్టే ఆ మాట కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఏదో కొంచెం గేమ్ చేంజర్ అని వచ్చేటప్పటికి నాకు తెలిసి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతోంది నెమ్మదిగా. అది కట్ చేసుకోకపోతే ఇప్పుడే చాలా దెబ్బ కొట్టేస్తుంది ముందు ముందు మన యావరికి. అందుకని ఇప్పుడు గౌతమ్ చెప్పిన పాయింట్ పాస్ట్లో మన వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా స్టెరాయిడ్ ఇంజెక్షన్, దీని గురించి ఆ డిస్కషన్ మీద నామినేట్ చేస్తున్నాను. నువ్వు నాకు సారీ చెప్పలేదు, నేను నీకు సారీ చెప్పాను అనుకుంటే చాలా సిల్లీ రీజన్. సో అది యావర్ తప్పు చాలా ఉంది వాళ్ళు చూసుకుంటే కనుక. గౌతమ్ యావర్ జరిగిన గొడవలో యావర్ చేసిన బిహేవియర్ అయితే చాలా వర్స్ట్గా అనిపించింది నాకు కూడాను. గౌతమ్ సిల్లీ రీజన్ చెప్పినా కూడా అది కొట్టుకుపోయింది అతను చేసిన బిహేవియర్ వల్ల. సరే చెప్పిన రీజన్ అతను ఎలాగో యాక్సెప్ట్ చేయలేదు. అండ్ జ్యూరీ మెంబర్స్ మీద కూడా వెళ్ళి చాలా వర్స్ట్గా బిహేవ్ చేసేటప్పటికి వాళ్ళకి కూడా కోపాలు వచ్చాయి. ఇప్పుడు కోర్టులో బోన్ దిగిపోయి జడ్జి మీదకి వెళ్ళిపోరు కదా, ఎగ్జాక్ట్లీ బిహేవ్ చేసింది అదే. అక్కడ వాదిస్తున్న అతని దగ్గరికి వెళ్ళిపోయి వాదించేసి మీదకి వెళ్ళిపోయి అండ్ వెళ్ళిపోయి జ్యూరీ మెంబర్స్ దగ్గరికి కూడా మొహంలో మొహం పెట్టి గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా మిస్కాండక్ట్ నార్మ్స్ మీద వాళ్ళు నోట్ చేసుకున్నారు మన జ్యూరీ మెంబర్స్ అయినటువంటి. అసలు వీళ్ళు ముగ్గురు అయితే మన నాగబాబు గారు లేకపోతే రోజా మేడం గారు లాగా ఫీల్ అయిపోయి అసలు ఏమైనా పెర్ఫార్మెన్స్ ఇచ్చారా అసలు మన జ్యూరీ మెంబర్స్. సందీప్ గారు మామూలుగానే ఉన్నారు కానీ అసలు శోభా శెట్టి అక్కేది ఎంత ప్రెషర్లో ఉన్నాము అసలు మీరు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది అసలు ఎంత స్ట్రెస్గా ఉన్నాము మేము అని. ఇంకా శివాజీ గారు అయితే నువ్వు కూర్చో, నేను మాట్లాడుతున్నాను కదా, కూర్చో అంతా నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడవయ్యా, నేను మాట్లాడుతున్నాను కదా అనుకుంటా. అసలు శివాజీ గారు అయితే అసలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే జస్ట్ మీరు జ్యూరీ మెంబర్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఏదో జ్యూరీ మెంబర్ లాగే జడ్జి లాగే అడ్వకేట్ లా ఫీల్ అయిపోయారు అసలు వాళ్ళు ముగ్గురు మాత్రం ఇవాళ. నెక్స్ట్ ఇప్పుడు తేజాని ఎందుకు నామినేట్ చేస్తున్నావు చెప్పంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీజన్ చెప్పాడు. ఫిజికల్గా ఏమీ అటెండ్ అవ్వట్లేదు టాస్కుల్లో, ఊరికే వెళ్ళి అందిస్తున్నాడు అంతే, ఇది చేయండి అనుకుంటూ బ్యాడ్గా పోర్ట్రే అవుతుందని అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ చెప్పారు. అయితే ఇక్కడ కూడా చూసుకుంటే మనకి వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు, చాలా చక్కగానే అనిపించింది. ఇప్పుడు 2 రీజన్లు తప్పే, మొత్తానికి పిచ్చి రీజన్స్ ఏవో చెప్పారు. ఇప్పుడు తేజకి చెప్పిన దాని మీద కొంచెం కన్సిడర్ చేసి యాక్చువల్లీ తేజాని పెట్టచ్చు, అతను ఫిజికల్గా ఆడకుండా తప్పించుకుంటున్నాడు అనుకుంటూ. అతనేమో అక్కడ ఫ్లిప్ అయ్యి అది నా స్ట్రాటజీ బాస్, నేను అలాగే ఆడతాను నా ఇష్టం అనుకుంటూ అక్కడ ఏదో చెప్తూ ఉన్నాడు అనమాట. నా స్ట్రాటజీ అదే అనుకుంటుంది. బట్ ఆ స్ట్రాటజీ అనరు, జస్ట్ మనం కెమెరాలో కనపడకుండా టార్చర్ చేసేటప్పుడు బయట కూర్చోవడం అంటారు దాన్ని, సేఫ్ గేమ్ అంటారు దాన్ని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం 2 విధాలుగా చూసుకుంటే అసలు తేజాని చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు 2 రీజన్స్ ఇన్వాలిడ్ పిచ్చి రీజన్స్ అన్నారు కాబట్టి జ్యూరీ మెంబర్స్ కొద్దో
గొప్ప ఇవాళ మరి తేజాన్ని కూడా చేసి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు యావర్ని చేశారు. అందుకనంటే యావర్ ఇవాళ ఎలా బిహేవ్ చేశాడో అందరం చూసాము. అక్కడంతా కూడా పిచ్చి పిచ్చిగా అరిచేసి రీజన్ లేకుండా ఊరికే ట్రిగ్గర్ అయిపోయి వాళ్ళ మీద కూడా వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఆ పాయింట్ని కన్సిడర్ చేసి ఇక్కడ కోర్ట్ రూమ్లో వరస్ట్ బిహేవియర్ మీద మేము దాన్ని కన్సిడర్ చేసి గిల్టీ అని చెప్పి నామినేట్ చేస్తున్నాం అనుకుంటూ పెట్టేశారు. అయితే నిన్ను ఎవడు పిలిచాడు, బొట్టెట్టి ఎవడైనా పిలిచాడు, నువ్వు దుప్పటేసుకుని పడుకుంటావు, ఆ పనిలో ఉండొచ్చు కదా. ఏ గాయ్స్, జ్యూరీ మెంబర్స్ కొంపలో ఆ కోర్ట్ రూమ్లో ఎలా బిహేవ్ చేశారో దాన్ని కన్సిడర్ చేసి నామినేట్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను? నేను ఊరుకోను. మీరు మళ్ళీ డెసిషన్ మేకింగ్ తీసుకోండి అనగానే ఇంకా అసలు ఎవరు చాలా హ్యాపీస్ అయిపోయాడు. అది దట్ ఈజ్ సో చూశారు కదా మీరు కూడా అనుకుంటూ చాలా హ్యాపీస్ అయిపోయాడు. అయితే శివాజీ గారు ఒక లుక్ వేశారు, నీకు ఇస్తాను రా నేను మళ్ళీ మాలో మేమే డిస్కషన్ పెట్టేసుకుని మళ్ళీ నిన్నే బోర్డు ఎక్కిస్తాను రా అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు శివాజీ గారు. అయితే నాకు కూడా తెలిసి అదే జరగబోతోంది రేపు, అక్కడతో బ్రేక్ ఇచ్చేసావు నువ్వు. అందుకని రేపు వాళ్ళు డిస్కషన్ పెట్టేసుకుని నాకు తెలిసి యావర్నే మళ్ళీ బోర్డు ఎక్కిస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే మరి మన యావర్ చెప్పినప్పుడు రీజన్లో తేజాన్ని కన్సిడర్ చేయలేదు, సేమ్ రీజన్ చెప్పినప్పుడు ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు. సో గౌతమ్ కూడా అదే రీజన్ చెప్పాడు కాబట్టి అప్పుడు కన్సిడర్ చేయకుండా ఇప్పుడు కన్సిడర్ చేస్తే అది మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ అవుతుంది, వాళ్ళ మధ్యలో ఇంకో గొడవ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి వాళ్ళు యావర్నే పెడతారు డిస్కషన్, ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి అందులోంచి మళ్ళీ యావర్నే బోర్డు ఎక్కిస్తారేమో అనుకుంటున్నాను. సో ఇంకా రేపు ఏం జరగబోతోంది, ఎవరెవరు నామినేషన్స్లో ఉండబోతున్నారు అనేది ఇంకా రేపు పెంట అయిపోయాక మాట్లాడుకుందాం. కానీ నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చేయి, రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఆధిపత్యం, మీ విలువైన అభిప్రాయాన్ని తెలిపినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. నీ ఎక్స్ నీ మీద కేసెట్టింది.